శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. ఓం నమో శ్రీ సాయి గణేశాయ నమః. ఓం నమో శ్రీ సాయి సరస్వత్యై నమః. ఓం నమో శ్రీ సాయి సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం, మణి అమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 23, ఓవి 31 నుంచి 40వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ ప్రసన్న రాఘవ శతకము నుంచి శ్రీరామస్తుతి. ఓం శ్రీ సాయిరామ్. మిథిలకు ఏలికైన అలమేటి ప్రతిజ్ఞల చేసియుండినన్, పృథివిని బ్రోచు రామునకు పెంపుగ ఎట్లైనన్, స్వకన్యకన్ విధిగ వసంగ ఎంచుకొనే. మిథిలకు ఏలికైన అలమేటి ప్రతిజ్ఞల చేసియుండినన్, పృథివిని బ్రోచు రామునకు పెంపుగ ఎట్లైనన్, స్వకన్యకన్ విధిగ నొసంగ నెంచుకొని. వేయి విధంబుల విఘ్నమొచ్చినన్, మధుహరు భక్తి చేత ఇక మారునే బుద్ధి. మధుహరు భక్తి చేత ఇక మారునే బుద్ధి. ప్రసన్న రాఘవా. ఓం శ్రీ సాయిరామ్. నిన్నటి రోజున జీవుడు ఏ విధంగా శరీరంలో బంధించబడి ఉన్నాడో, పంజరంలో బంధించబడి ఉన్నటువంటి చిలకతో పోర్చి, ఆ చిలక ఏ విధంగా అయితే ఆ పంజరంలో ఉంటూనే, ఆ కొద్ది ప్రాంతంలో జీవిస్తూనే, నా జీవితం చాలా సుఖంగా సంతోషంగా ఉంది, నా అంత సంతోషంగా ఎవరూ లేరు, బయట మాత్రం ఏముంది, ఇక్కడికన్నా సుఖం, కావలసినవన్నీ తినడానికి ఇక్కడే దొరుకుతున్నాయి, కదలడానికి కాలు మెదపడానికి అవకాశం లేకపోయినా వీలున్నంతలో ఆ కర్రను పట్టుకొని కిందికి పైకి ఊగుతూ, ఇదే లోకం, ఇదే ఆనందం, ఇదే సుఖం, ఇదే శాంతం, ఇదే అన్ని రకరకాల భావాలతో ఇంతకంటే బయట ఏముంది అని చిలక ఎలా ఉందో అలాగే మానవుడు కూడా ఈ యొక్క ప్రపంచ విషయాల్లో చిక్కుకొని, కుటుంబంలో భావబంధాల్లో చిక్కుకొని, వాటిల్లోని సుఖదుఖాలను అనుభవిస్తూ, ఆ సుఖదుఖాలే ఆనందంగా ఉన్నాయి, ఇంతకంటే సుఖం బయట మాత్రం ఎక్కడ దొరుకుతుంది అని అనుకున్నట్టుగా జీవిస్తున్నట్టుగా దాన్ని ఇంకా ఘాటుగా మనకు తెలియచెప్పే ప్రయత్నం చేశారు. అదేమిటంటే, ఒక పంది బురదలో ఉండి హాయిగా సుఖంగా ఏ విధంగా అయితే ఉండగలుగుతుందో, మానవుడు, జ్ఞానస్వరూపుడైనటువంటి మానవుడు కూడా ఏమాత్రం సుఖం శాంతి లేని ఈ మానవ జీవితంలో, కుటుంబ జీవితంలో ఇంద్రియ సుఖాలతో జీవిస్తూ, ఆహా ఇంతకన్నా సుఖాలు ఎక్కడ దొరుకుతాయి, తినడానికి తిండి, పడుకోవడానికి చక్కటి మంచం, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి మంచి బట్టలు, వినడానికి మంచి సంగీతమో లేదా ఇష్టమైనవో, ఇలా పంచేంద్రియాలతో సుఖపడుతూ ఆనందిస్తూ ఇంతకు మించిన ఆనందం ఎక్కడ ఉంది అని అనుకుంటున్నాడు. కానీ నిజానికి ఈ భావబంధనాల నుంచి, కోరికల నుంచి విడిపడినటువంటి మనసు శూన్య స్థితిలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆ శూన్య స్థితిని దాటిన తర్వాత వచ్చే దివ్యానందం, అనంతకోటి సూర్య, అనంతకోటి చంద్రకాంతులతో ప్రకాశించే ఆత్మానందం అనుభవించటానికి, తన స్వస్వరూప ఆనందానుభూతిని సాధించటానికి ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఈ అల్పమైనటువంటి సుఖాలే చాలా బాగున్నాయి అని అనుకుంటూ జీవిస్తున్నాడు అన్న విషయాన్ని చాలా చక్కగా విడమర్చి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరొక రసవత్తరమైన కథ చెప్తాను అన్నాడు. అయితే పొరపాటున నేను నిన్న మీకు చెప్పింది ఏంటంటే, రాబోయే కథ కాకాసాబ్ దీక్షిత్ గారిని బాబాగారు పరీక్షించినటువంటి గురుభక్తి అనే కథ చెప్తాడనుకున్నాను. అది ఇంకా ముందు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మాత్రం మరొక పాము కథ,
అంటే ఇంతకుముందు కొన్ని కథల ద్వారా బాబాగారు తన భక్తుల్ని ఏ విధంగా కాపాడింది, రాబోయే ప్రమాదాల నుంచి, ముఖ్యంగా పాము తేళ్ల నుంచి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పాము కథ చెప్తున్నారు. అంటే శ్యామను పాము కాటు నుంచి, ఇంతకుముందేమో పాము కరవకుండా వారిని కాపాడారు, పాము ద్వారా వారికి ఎటువంటి ప్రమాదం రాకుండా కాపాడారు. కానీ ఇక్కడ శ్యామకు పాము ద్వారా కష్టం వచ్చేసింది, ప్రమాదం వచ్చేసింది, ప్రాణాపాయ స్థితి వచ్చేసింది. అంటే పాము కరిచిన తర్వాత దాని శ్యామను ఎలా కాపాడారనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హేమాడ్ పంత్ గారు. పారాయించేద్దాం. గత అధ్యాయంలోని చమత్కారం అంటే 22వ అధ్యాయంలో ఏం చెప్పారో చెప్తున్నారు. బాబా మిరీకర్కు శ్యామను తోడుగా ఇచ్చి చితలి పర్యటనకు పంపారు. బాబా భవిష్య జ్ఞానంతో పాము ద్వారా కలిగే విఘ్నాన్ని తెలుసుకొని మిరీకర్కు ఆ సమయానికి జరగబోయే ఆపదను చక్కగా సూచించారు. సూచన మాత్రమే కాదు, మిరీకర్ వద్దన్న అతని వెంట నివారణోపాయంగా శ్యామను బలవంతంగా పంపి అతన్ని ఆ కష్టం నుండి కాపాడారు. భక్త కళ్యాణ తత్పరుడైన బాబా అలా బాలాసాహెబ్ మిరీకర్ గండాన్ని తప్పించి విచిత్రమైన అనుభవాన్ని కలగచేశారు. అంతకంటే ఘోరంగా శ్యామకు అకస్మాత్తుగా పాము కరిచిన పరిస్థితిలో బ్రతుకుతాడన్న ఆశ కూడా లేనప్పుడు బాబా అతన్ని మృత్యువు నుండి విముక్తుని చేశారు. ముందుగా ఈ కథ శ్రోతలకు చెప్పుతాను. ఇది కూడా ఒక బాబా లీల. పాము కాటు వేసినప్పుడు బాబా ఏం ఉపాయం చేశారో చూడండి. సుమారు 7 గంటలప్పుడు శ్యామ చిటికని వ్రేలి పాము ఏకాఏకి కాటేయగా అక్కడ విషం వలన మంట, భరించలేనంత అత్యంత వేదన, ప్రాణాంతకం వంటి ఆ బాధకు మాధవరావు భయభీతుడై తనలో చింతించసాగాడు. అతని శరీరం ఎర్రబారింది. ఆప్తులు, స్నేహితులు అందరూ కలిసి విఠోబా వద్దకు పద అని అన్నారు. అతని ప్రాణం అపాయంలో పడింది. నిమోంకరు వచ్చి విభూతిని తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. మాధవరావు మసీదుకు పరుగు తీశాడు. బాబా ఏం చేశారు? ఓం శ్రీ సాయిరాం. పారాయణ ముగిసింది. విశ్లేషణలో ప్రవేశిద్దాం. గత అధ్యాయంలోని చమత్కారం. బాబా మిరీకర్కు శ్యామను తోడుగా ఇచ్చి చితలి పర్యటనకు పంపారు. బాబా దర్శనం చేసుకుని చితలి వెళ్దామనిచ్చినటువంటి సర్దార్ మిరీకర్ కోపర్గా మమలతదారు. అతనికి బాబా రాబోయే ప్రమాదం గురించి, అంటే ఒక సర్పం ద్వారా నీకు ఇబ్బంది రాబోతుందనే విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పి తోడుగా శ్యామను తీసుకొని వెళ్ళమని చెప్పడం, మొదట వద్దని చెప్పిన తర్వాత బాబాగారి ఉద్దేశాన్ని గ్రహించి శ్యామను తన వెంట తీసుకొని వెళ్ళటం, అక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో పాము ఆయన యొక్క నడుం మీద కప్పుకున్నటువంటి దుప్పటి మీద ఎక్కి మరీ కనిపించటం, ఆ తర్వాత శ్యామ బాబాను ప్రార్థన చేయడం, దాన్ని కొట్టి చంపేయడం. ఆ విధంగా రాబోయే ప్రమాదాన్ని హెచ్చరించి మిరీకర్ని బాబా కాపాడిన విషయాన్ని 22వ అధ్యాయంలో తెలియచెప్పాను అని చెప్తున్నారు. బాబా భవిష్య జ్ఞానంతో పాము ద్వారా కలిగే విజ్ఞానాన్ని తెలుసుకొని మిరీకర్కు ఆ సమయానికి జరగబోయే ఆపదను చక్కగా సూచించారు. సూచన మాత్రమే కాదు, మిరీకర్ వద్దన్నా అతని వెంట నివారణోపాయంగా శ్యామను బలవంతంగా పంపి అతన్ని ఆ కష్టం నుండి కాపాడారు అన్న విషయాన్ని మనం 22వ అధ్యాయంలో గ్రహించాం. భక్త కళ్యాణ తత్పరుడైన బాబా అలా బాలాసాహెబ్ మిరీకర్ గండాన్ని తప్పించి విచిత్రమైన అనుభవాన్ని కలగచేశారు. భక్త కళ్యాణ తత్పరుడు అంటే భక్తులకు ఎల్లప్పుడూ కళ్యాణం ప్రసాదించేవాడు, శుభాన్ని ప్రసాదించేవాడు, ఆనందాన్ని కలిగించేవాడు, ప్రమాదాలను తొలగించేవాడు, ప్రమోదాన్ని కలిగించేవాడు. భక్త కళ్యాణ తత్పరుడైన బాబా అలా బాలాసాహెబ్ మిరీకర్ గండాన్ని తప్పించి విచిత్రమైన అనుభవాన్ని కలగచేశారు. విచిత్రమైన అనుభవం అంటే కేవలం అబ్బాయి నీకు ఈరోజు ప్రాణగండం ఉంది జాగ్రత్తగా ఉండు అని చెప్పలా. నీకు ప్రాణగండం ఉంది అనేది ఇండైరెక్ట్గా చెప్తూ, అయినా అదేం చేయగలుగుతుంది? సర్పం ఏం చేస్తుంది? ద్వారకామాయి బిడ్డలను సర్పమేమి చేయగలదు? రక్షించేవారి ముందు శిక్షించేవాడి శక్తి ఏపాటిది అని మిరీకర్కి ధైర్యాన్ని చెప్పడమే కాదు,
శ్యామను తోడుగా ఇచ్చి పంపించి మరి అతన్ని కాపాడిన విషయం మనం తెలుసుకున్నాం. ఎల్లప్పుడూ భక్తుల యొక్క యోగక్షేమాలను గమనిస్తూ అవసరమైన ప్రతి సందర్భంలో సహాయాన్ని అందిస్తూ మనని కంటికి రెప్పలా కాపాడుకునే కన్నతల్లి లాంటి సాయినాథుడు మనకు ఉండగా భయం ఎందుకు, దండగా. అంతకంటే ఘోరంగా శ్యామకు అకస్మాత్తుగా పాము కరిచిన పరిస్థితిలో బ్రతుకుతాడన్న ఆశ కూడా లేనప్పుడు బాబా అతన్ని మృత్యువు నుండి విముక్తిని చేశారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అందరికీ పాము కరవక ముందే వారిని కాపాడారు. పాము కాటు ఎవరూ తినలా ఇంతకుముందు జరిగిన కథల్లో. కానీ ఇప్పుడు అంతకంటే బాధాకరమైన భయంకరమైన విషయం కథ. మనందరికీ ప్రియతముడు, ఇష్టుడు అయినటువంటి శ్యామను పాము కరిచింది. పాము కరిస్తే మరణమే. అటువంటి విపత్కర పరిస్థితుల్లో శ్యామను బాబా ఎలా కాపాడాడనే విషయాన్ని నేను చెప్తానంటున్నాను. బాబా అతన్ని మృత్యువు నుండి విముక్తిని చేశారు. ముందుగా ఈ కథ శ్రోతలకు చెప్తాను. ఇది కూడా బాబా ఒక లీల. పాము కాటు వేసినప్పుడు బాబా ఏం ఉపాయం చేశారో చూడండి. పాము కాటు వేసింది, మరి బాబా గారు ఏం చేశారు అని చెప్తున్నారు. అంతా చిత్రంగానే ఉంటుంది, ఎవరు ఊహించరు అలా జరుగుతుంది, బాబా అలా చేస్తాడని. పాము కాటేస్తే బాబా మందిస్తాడేమో, ఎందుకంటే మందులు ఇచ్చేవాడు ఇంతకుముందు. లేదంటే దాని మీద చెయ్యి పెట్టి సంకల్ప బలంతో ఆ విషయాన్ని తీసివేస్తాడేమో అనుకుంటారు. లేదా నీకేం కాదు శ్యామ, నేనున్నాను పో అని చెప్పి ధైర్యాన్ని ఇస్తారేమో అనుకుంటారు. కానీ ఇక్కడ దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది. అలా జరుగుతుందని ఎవరు ఊహించరు. జరిగిన తర్వాత అదేంటి బాబా ఇలా చేశాడు అనుకుంటాం. ఆ తర్వాత అలా చేయడం కూడా ఆశీర్వాదమే అని తెలుస్తుంది. ఎప్పుడు ఎలా చేస్తాడో ఎవరికీ తెలియదు, ఆయనకి మాత్రమే తెలుసు. అందుకని ప్రతి కథ, ప్రతి ఆశీర్వాదం, ప్రతి లీల ఆశ్చర్యంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. పాము కాటు వేసినప్పుడు బాబా ఏం ఉపాయం చేశారో చూడండి. సుమారు 7 గంటలప్పుడు శ్యామ చిటికెన వేలిని పాము ఏకాఏకి కాటేయగా అక్కడ విషం వలన మంట. సుమారు 7 గంటలప్పుడు. ఏ 7 గంటలు? ఉదయం 7 గంటల, సాయంత్రం 7 గంటల, రాత్రి 7 గంటల చెప్పలేదు. ఏదో ఒక 7 గంటలు, ఉదయం కావచ్చు, రాత్రి కావచ్చు. శ్యామ చిటికెన వేలిని పాము ఏకాఏకి కాటేయగా అక్కడ విషం వలన మంట. శ్యామ యొక్క చిటికెన వేలిని ఆ యొక్క పాము కరిచింది. దాంతో అక్కడ తీవ్రమైనటువంటి మంట, బాధ మొదలయ్యాయి. భరించలేనంత అత్యంత వేదన, ప్రాణాంతకం వంటి ఆ బాధకు మాధవరావు భయభీతుడై తనలో చింతించసాగాడు. పాము కాటు ఎలా ఉంటుందో ఎవరు చెప్తారు? భగవంతుడు ఎలా ఉంటాడో ఎవరూ చెప్పలేనట్టే పాము కాటు ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. పాము కాటు తిన్నవాడికే ఉంటుంది, తెలుస్తుంది. అలాగని ఆ అనుభవాన్ని పొందాలని కూడా ఎవరు అనుకోరు కదా. అలాగే పురిటి నొప్పులు ఎలా ఉంటాయని అడిగితే ఎవరు చెప్తారు? పురిటి నొప్పులు పడే స్త్రీకి మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా ఆకలి బాధ ఎలా ఉంటుందో అంటే ఎవరు చెప్తారు? ఆకలి బాధ అనుభవించిన వాడికే తెలుస్తుంది. కన్నబిడ్డల మీద మమకారం, ప్రేమ ఎలా ఉంటుందో ఎవరు చెప్తారు? కన్నబిడ్డలు ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది. ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఎవరు చెప్తారు? ఆ ప్రేమ అనేది ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు చెప్పినట్టుగానే ప్రేమ స్త్రీల యొక్క హక్కు. అది కారణం, కడుపు చించుకొని కన్న బిడ్డల మీద తల్లికి ప్రకృతి సహజంగా ప్రేమ ఉద్భవిస్తుంది. అది నిస్వార్థమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ, అనంతమైన ప్రేమ, అనన్యమైన ప్రేమ. దాన్ని దేంతో కొలవలేం. ప్రకృతి సహజంగా, ప్రకృతి స్వరూపమైన స్త్రీమూర్తి తన రక్తమాంసాలను పంచి కన్నటువంటి బిడ్డ మీద, తన దేహంలో భాగమైనటువంటి బిడ్డల మీద సహజంగా తన దేహాన్ని ఎంతగా ప్రేమించుకుంటుందో బిడ్డలు అంతగా ప్రేమిస్తుంది. కాబట్టి ఆ ప్రేమ అనే దానికి స్త్రీల హృదయానికి మాత్రమే తెలుస్తుంది.
అలాగే భర్తను ప్రేమించే విషయంలో కూడా పురుషుడు స్త్రీని ప్రేమిస్తాడని చెప్పలేం, మోహిస్తాడు. మోహమే ఉంటుంది ఎక్కువగా. కొద్దిమందికి పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి ప్రేమ కూడా ఉండవచ్చు. కానీ స్త్రీకి భర్త మీద సంపూర్ణమైన ప్రేమ ఉంటుంది, పరిపూర్ణమైన ప్రేమ ఉంటుంది. భార్యాభర్తల మీద ఒకరికి ప్రేమ ఉంటే అది ఆదర్శ దాంపత్యం. ఆ విధంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండడానికి కారణం అది కూడా ప్రకృతి పురుషులైనటువంటి స్త్రీ పురుషులు దేహరూపంగా వేరుగా ఉన్న వారు ఒకటిగానే ఉంటారు. తల్లిదండ్రుల బంధం కన్నా భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా రెండు శరీరాలై ఒక శరీరంగా జీవించేవాళ్ళు. కాల గమనంలో కాలం గడిచే కొద్దీ ఒక ఆత్మగా జీవిస్తారు. ఎన్ని విభేదాలున్నా, ఎన్ని తేడాలున్నా చివరికి ఒక మాట మీదకి వచ్చేస్తారు. లేదా ఒకరి యొక్క అభిప్రాయాన్ని మరొకరు అంగీకరించి సంసారాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. నచ్చలేదని వదిలేరు. స్నేహితులైతే నీ అభిప్రాయం నా అభిప్రాయం నచ్చలేదు కాబట్టి విడిపోదాం అనుకోవచ్చు, విడిపోతారు. కానీ భార్యాభర్తలు అలా విడిపోరు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎంత అభిప్రాయాలు నచ్చకపోయినా కానీ జీవితాంతం కలిసే ఉంటారు. అది మన భారతీయ సంప్రదాయం, అది మన భారతీయ దాంపత్య జీవితంలో ఉన్న గొప్పతనం. కానీ పాశ్చాత్యులకు ఆ గొప్పతనం లేదు. వాళ్ళు భార్యాభర్తలైన స్నేహితులాగే ఉంటారు. నచ్చకపోతే వెంటనే విడాకులు తీసుకుంటారు, ఇంకొకరితో సంసారం మొదలు పెడతారు. అలా ఎంతమందినైనా వదిలేయచ్చు, ఎంతమందినైనా తగిలించుకోవచ్చు, ఎంతమందితోటైనా సంసారం చేయొచ్చు. అది వారి యొక్క సాంసారిక పద్ధతి. మన భారతీయ కుటుంబ వ్యవస్థలో, మన సనాతన ధర్మంలో, మన ఋషులు మహాత్ములు అందించినటువంటి కుటుంబ వ్యవస్థలో అద్భుతమైన దాంపత్య జీవితం. ఒక్కసారి మెడలో తాళి కట్టించుకుంటే చివరి వరకు అతడే భర్త. మరణించే వరకు, మరణిస్తే అతని చేతుల్లోనే మరణిస్తాం, అత్తగారింట్లోనే మరణిస్తాం, కానీ పుట్టింటికి వెళ్ళం, అతన్ని విడిచిపెట్టం అన్నంత దృఢంగా ఉండేది. కానీ రాను రాను పాశ్చాత్య నాగరికత దిగుమతి మన దేశంలో కూడా కొంత దాంపత్య జీవితం బలహీనపడిపోయింది. దానికి ఉన్నటువంటి ఆ విలువ తగ్గిపోయింది. నచ్చకపోతే వదిలేసే మానసిక స్థితులు వచ్చేసే అందరికీ. చట్టాలు కూడా అలాగే రూపొందించబడ్డాయి, అది వేరే విషయం. కనుక ఈ ప్రేమ అనేది భార్యాభర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో కూడా భార్యకు, స్త్రీకి మాత్రమే ప్రేమ విలువ తెలుస్తుంది సంపూర్ణంగా, పురుషుడికి తెలియదు. తల్లికి సంపూర్ణంగా తెలుస్తుంది. అక్కడ స్త్రీ, ఇక్కడ స్త్రీ. కారణం స్త్రీ ప్రకృతి స్వరూపిణి, ప్రకృతిలోనే ప్రేమతత్వం కూడా ఉంటుంది. ప్రకృతి ప్రేమించకపోతే, ప్రకృతి మనకి ఇవన్నీ ఇవ్వకపోతే మనం బతకడానికి అవకాశం ఎక్కడుంది? మనం తాగడానికి నీళ్లు ప్రకృతి ఇస్తుంది, మనం బ్రతకడానికి కావలసినటువంటి గాలి ప్రకృతి ఇస్తుంది, మనం జీవించడానికి కావలసిన ఆహార పదార్థాలు ప్రకృతి భూమి ద్వారా ఇస్తుంది, మనం బ్రతకడానికి కావాల్సిన జలం ప్రకృతి నుంచి. పంచభూతాలని ప్రకృతి స్వరూపం. ఆ ప్రకృతి స్వరూపం పరిపూర్ణంగా ప్రకృతి లక్షణాలు స్త్రీలో ఉంటాయి. కనుక ప్రేమకు స్త్రీ ప్రతిరూపం. అటువంటి ప్రేమ తిరిగి మనం బాబాగారి ద్వారా భక్తులమైన మనం పొందుతూ ఉన్నాం. అందుకనే ఆయన దగ్గర నుంచి మనం ఎల్లప్పుడూ రక్షించబడుతూ ఉన్నాం. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎంత అహంకారంతో ప్రవర్తించినా, ఎంత అజ్ఞానంతో ప్రవర్తించినా ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళని ఆయన కాపాడుతూ, రక్షిస్తూ, సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే తెలిసి తప్పులు చేసేవారిని బాబాగారు ఏమీ చేయలేరు, మన కర్మకు వదిలేస్తాడు. తెలియక పొరపాటు చేయడం, అనుకోకుండా మన సహజమైన బలహీనతలకు లోబడి తప్పులు చేయడం, అది వేరు. కావాలని తెలివితో, వివేకంతో మోసం చేస్తూ, సమాజాన్ని మోసం చేస్తూ, మనుషులను మోసం చేస్తూ, తాను బాగుపడాలనుకోవడం, మోసంతోటే తాను బాగుపడాలనుకోవడం, దానికి బాబాను అడ్డం పెట్టుకుని వ్యవహారం చేస్తే ఆయన ఏం చేయలేడు, కర్మఫలం అనుభవించాల్సిందే. కానీ తెలియక కానీ, బలహీనత వల్ల కానీ తప్పు చేస్తే ఆ తప్పుకు బాబా దగ్గర క్షమాపణ కోరుకుంటే ఖచ్చితంగా క్షమిస్తాడు, మనని సరైన మార్గంలో నడిపించే బాధ్యత స్వీకరిస్తాడు.
అమాయకత్వం వల్ల కానీ, అజ్ఞానం వల్ల కానీ, బలహీనత వల్ల కానీ చేసే తప్పులు క్షమించబడతాయి. అహంకారంతో, కావాలని మోసపూరితమైనటువంటి ఉద్దేశంతో, కపటత్వంతో ప్రవర్తించే వాళ్ళు కర్మఫలాలు అనుభవించాల్సిందే. బాబా కూడా ఏమి చేయలేడు. కనుక అటువంటి ప్రేమను మనందరం అనుభవిస్తున్నాం. ఆయన ఎక్కువగా ప్రేమించే శ్యామకు ఇప్పుడు ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. అతను ఏ విధంగా మృత్యువు నుండి బాబా విముక్తిని చేశాడని చెప్తున్నారు. ముందుగా ఈ కథ శ్రోతలకు చెప్తాను. ఇది కూడా ఒక బాబా లీల. పాము కాటు వేసినప్పుడు బాబా ఏం ఉపాయం చేశారో చూడండి. సుమారు 7 గంటలప్పుడు శ్యామ చిటికెన వెళ్ళి పాము ఏకాఏకి కాటేయగా అక్కడ విషం వలన మంట, భరించలేనంత అత్యంత వేదన, ప్రాణాంతకం వంటి ఆ బాధకు మాధవరావు భయభీతుడై తనలో చింతించసాగాడు. పాము కాటు వేసిన తర్వాత భయపడకుండా ఎలా ఉంటాం? బ్రతుకుతామనే ఆశ ఎక్కడ ఉంటుంది? అయిపోయింది, ఈ క్షణంతో నా జీవితం ముగిసిపోతుంది. మన జీవితం ఇక ముగిసిపోయిందని తెలుసుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో పాము కాటు ఒకటి, యాక్సిడెంట్ ఒకటి, లేదా కొన్ని భయంకరమైన రోగాలు, ఇక దానికి మందు లేదు అనే రోగాలు కొన్ని ఉంటాయి. ఆ రోగం వచ్చినప్పుడు కూడా భయపడిపోయి తలడిల్లిపోతాం. ఇక జీవితం మీద ఆశ వదులుకుంటాం. కొన్ని భయంకరమైన రోగాలు, యాక్సిడెంటు, ప్రమాదం, పాము కాటు, హార్ట్ అటాక్, ఇలాంటి కొన్ని రోగాలు వచ్చినప్పుడు భయంతో, ప్రాణభీతితో తలడిల్లిపోతాం. వీటన్నిటిలో కంటే పాము కాటు అనేది అత్యంత భయమైంది. అందుకనే పాము కరిచినప్పుడు చాలామంది విషయం వల్ల కాక భయంతో చచ్చిపోతారు, అంటే హార్ట్ అటాక్తో చచ్చిపోతారు. ఇక్కడ పాము కరిసింది, మనకు విపరీతమైన భయం, ఆందోళన వచ్చి హార్ట్ బీట్ పెరిగిపోయి చచ్చిపోతాడు. అందరూ ఏమంటారు? పాము కరవడం వల్ల చనిపోయాడు. కాదు, పాము కరవడం వల్ల ఎక్కువగా చనిపోవడాలు జరగదంట. అన్ని పాముల్లో విషయం ఉండదట. ఒకవేళ ఉన్నా కానీ అది ప్రాణాంతకమైన విషయంగా ఉండదంట. 1-2 జాతుల పాముల్లోనే మనిషిని చంపే విషయం ఉంటుందంట. కాబట్టి పాము కరవగానే అయ్యో నన్ను పాము కరిసింది, ఇంకా అయిపోయింది, చచ్చిపోతానని చెప్పేసి విపరీతమైన ఆందోళనకు గురైపోయి హార్ట్ బీట్ విపరీతంగా పెరిగిపోయి టక్కున అయిపోయి చచ్చిపోతాడు. మనం పాము కాటు చనిపోయి, దాంతో లోకంలో ఏంటి, పాము కరిస్తే చచ్చిపోతారు, పాము కరిస్తే చచ్చిపోతారు. దీంతో ప్రతి ఒక్కరికి అదే ఆలోచన ఉండడం వల్ల పాము కరిసిన వెంటనే మన హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అయిపోయింది, ఇక నా జీవితం పాము కరిసింది, నేను చచ్చిపోతాను, హార్ట్ బీట్ పెరిగి హార్ట్ అటాక్తో చచ్చిపోతాను. ఇది లోకంలో బాగా ప్రసిద్ధమైంది. కనుక పాము కరిసిన సందర్భంలో కొద్దిగా ప్రశాంతంగా, సరే కరిసింది, బాబా ఉన్నాడు చూసుకుంటాడు, భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు, ఎలా అయితే అలా అయింది. వైద్యం అందితే బతుకుతాను, వైద్యం అందకపోతే బతకను, బాబా కాపాడంటే కాపాడతాడు, బాబా కాపాడితే బతుకుతాను, లేకపోతే లేదు. ఇంతే. దానికి నేను ఆందోళన పడ్డం ఎందుకు? ఆందోళన పడ్డం వల్ల హార్ట్ బీట్ పెరిగిపోయి దానివల్ల చచ్చిపోతాను. కనుక ఎటువంటి పరిస్థితుల్లో ఆందోళన గురి కాను, ప్రశాంతంగా ఉంటాను. డాక్టర్ దగ్గరికి వెళ్తాను, లేదా బాబా దగ్గరికి వెళ్తాను, బాబాను ప్రార్థిస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు బాబాను ప్రార్థన చేస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నేను బాబానే ప్రార్థిస్తూ ఉంటాను, ఆయనే కాపాడాలి అంటే అది మళ్ళా చాదస్తాన్ని, మూఢత్వాన్ని ప్రచారం చేసినట్టు అవుతుంది. ఆ విశ్వాసం, ఆ దృఢమైనటువంటి విశ్వాసం, కాపాడితే బాబా కాపాడతా, లేదు చనిపోతాను అన్నంత విశ్వాసం అందరికీ ఉండదు. శ్యామ లాంటి వాళ్ళకు ఒకరికి ఇద్దరికి ఉంటే ఉంటుంది. ఉన్నా కానీ వారి కుటుంబ సభ్యులకు, వారి చుట్టుపక్కల బంధుమిత్రులకు ఉండదు. కాబట్టి వారి యొక్క విజ్ఞప్తిని మన్నించి బాబా నామస్మరణ చేసుకుంటూ వైద్యం కోసం వెళ్ళడం ఉత్తమం. వైద్యం అందని పరిస్థితుల్లో బాబా నామాన్ని పట్టుకొని, బాబా విభూతి మీద ఆధారపడి మనం ఆ ప్రయత్నం చేయొచ్చు, తప్పులేదు. వైద్యం అందే అవకాశం ఉంటే వైద్యం దగ్గరికి వెళ్ళాలి బాబా నామస్మరణతో. వైద్యం ఏమాత్రం అందే అవకాశం లేనప్పుడు బాబా నామ జపంతో, విభూతి ధారణతోటి ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి పూర్తి విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా బాబా ఆశీర్వదిస్తాడు, కాపాడతాడు. అలాంటి సన్నివేశాలు మనందరికీ చాలా వరకు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒక సందర్భం చెప్తాను, రేపు చెప్తాలే, ఎందుకంటే రేపే కదా బాబాగారు తగ్గించేది. అతని శరీరం ఎర్రబారింది. ఆప్తులు, స్నేహితులు అందరూ కలిసి విఠోబా వద్దకు పద అన్నారు. అతని ప్రాణం అపాయంలో పడింది. షిరిడీలో పాముకాటు, తేలికాట్లు విఠోబా ఆలయంలో, పాండురంగ ఆలయంలో తగ్గుతూ ఉంటాయి. అక్కడ కొంతమంది మంత్రం వేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడికి తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు. శ్యామాని అక్కడికి పద అని అన్నారు.
నిమోంకర్ వచ్చి విభూతిని తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. మాధవరావు మసీదుకు పరుగు తీశాడు. కానీ బాబా ఏం చేశారు? నిమోంకర్ పరిగెత్తుకొని వచ్చి మసీదుకు వచ్చి విభూతి తీసుకో, విభూతి తాగితే విభూతి అక్కడ పెడితే పాము కరిసిన చోట పెడితే అదే పోతుంది విషయం, పద మసీదుకి వెళ్ళు అని చెప్పేసి నిమోన్కర్ అన్నారు. బాబాకు జెండా పట్టే నిమోన్కర్ చావడి ఊరేగింపులో బాబాకు జెండా పెట్టే గొడుగు పెట్టే నిమోన్కర్ చెప్పాడు. ఆ మాట వినగానే శ్యామ పరిగెత్తి మసీదుకి వెళ్ళాడు విభూతి కోసం. వారికి విభూతి మీద అంత నమ్మకం. అప్పుడు మరి బాబాగారు ఏం చేశారో రేపు చూద్దాం. ఓం శ్రీ సాయిరామ్.